ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 5వ కీర్తనతో మన ఆరాధనను ప్రారంభించుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 5వ కీర్తనతో మన ఆరాధనను ప్రారంభించుకుందాము. అదే విధముగా నిలుచుని దేవుని ఆరాధించుదాము. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవుల తెరువుము. అప్పుడు మా నోరు నిస్తుని ప్రచురపరచును.
తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక. ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడూ ఉండినట్లు యుగయుగములకు కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానం వల్లను సమస్తమును సృష్టించినందుకు నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకముని ఎంతో ప్రేమించినావని రుజువుపరచినందుకు నేను స్తుతించుచున్నాము. కుమారుడు అయిన దేవా, మా అపరాధముల నిమిత్తం అప్పగించబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మల్ని నీతిమంతులుగా చేయటకు పాపము తప్ప అన్ని విషయములలో మా వలె చేయబడినందులకై నేను స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్ముడు అయిన దేవా, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నేను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. పాప పొప్పుకోలు పిలుపు వాక్యములను విని నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనమందరము మోకరించి మౌనంగా ఉంది మన పాపములను వినయంతో ఒప్పుకొందుము. అందరము కలిసి ఒప్పుకొందుము. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలె మేము నీ మార్గమును తప్పి తిరిగితిమి. మా హృదయ ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. అయినను మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నీవు మనుష్యులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాపపీడితులమైన మమ్మను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొని వారిని కాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తం దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరం గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మనలను విడుదల చేసి మన నడకలను దిద్దుకొనడం తగిన సమయమును దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణై మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ దినములకై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠ్యభాగము చదువుగా విందాము. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనము నుండి దేవుని వాక్యము చదువుగా విందాము. నేటి పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన మొదటి పాఠము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 8 వచనముల వరకు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 8 వచనముల వరకు.
రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్మల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియును అగు యెహోవాను నేను కనులారా చూసిదననుకొంటిని. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఈ మట్టునకు వాక్యం సరి. రెండవ పాఠ్యభాగము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనములు తండ్రి మోనికా చదివింది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనం. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన రెండవ పాఠ్యభాగము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 3 నుంచి 12 వరకు. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మ రాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేర్చున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవునికి 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుకలు కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడును, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింపగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు, ఘనతయు, కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండవాని ఎదుట సాగిలపడి యుగయుగంలో జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా, మా దేవా, నీవు సమస్తము సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టియే సృష్టింపబడెను కనుక నీకే మహిమయు, ఘనతయు, ప్రభావమును పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. ఈ మట్టుకు దేవుని వాక్యం. మనమందరం లేచి నిల్చొని ఉండగా సువార్త పాఠ్యభాగం చదవబడింది.
ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 16 నుంచి 26 వరకు. యోహాను సువార్త 4వ అధ్యాయము 16 నుంచి. యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండేవి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా, యేసు, మీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పును. ఇంతటితో సువార్త పాఠ్యము ముగించింది. అదే విధముగా నిలుచుని ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 94వ కీర్తన, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు అనే కీర్తన కలిసి పాడదాము.
ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనం ప్రారంభం. అందరము కలిసి చదువుదాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ప్రార్థన చేసుకున్నాం. సర్వ సృష్టికి కారణభూతుడా, ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములకు వేలాది స్తోత్రములు నాయన. నీ బిడలమైన మేము నీ పరిశుద్ధ సన్నిధిలో మిమ్మలను ఆరాధించుటకు, మిమ్మలను స్తుతించుటకు, మిమ్మలను ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు. కొద్ది సమయం నీ వాక్యమును ధ్యానం చేయించు ఉండగా నీ పరిశుద్ధ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి నాతో మాట్లాడమని యేసు నామం పేరట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ యొక్క ఉదయకాలపు శుభములు తెలియచేయించున్నాం. దేవుని కృపను బట్టి, దేవుడు మన ఎడల చూపించిన ఆ గొప్ప మహాకృపను బట్టి నిన్నటి దినమున ఆరాధన సంఘమంతటితో జరిగించాలి అన్న ఆలోచన తలంపుతో సంఘంలో అందరికీ ఇంచుమించు, ఒకవేళ మీ ఫోన్ నంబర్స్ లేకపోతే మీకు మెసేజ్ ఉండకపోవచ్చు, ప్రతి ఒక్కరికి 6:30 గంటలకు అని మెసేజ్ పెట్టి ఉన్నాం. అయినప్పటికీ దేవుని కృపను బట్టి దేవుని సన్నిధికి అధ్యాయము 16వ వచనాన్ని చూసినట్లయితే, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవుడు ఈ లోకంలోనికి ఎట్లా వచ్చాడంటే సమాధానకర్తగా వచ్చాడు. సమాధానకర్త అంటే ఏంటంటే నెమ్మదిని మనకిచ్చేటటువంటి వాడు. మన జీవితంలో మనకి నెమ్మదినిచ్చేటటువంటి వాడు ఈ లోకంలోనికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపి ఉన్నాడు. ఆయన మనకి ఏమిస్తాడు అని తెలియజేయించున్నాడంటే సమాధానకర్తగా ఆయన వస్తూ ఉన్నాడు. మనకి సమాధానము దయచేస్తాడు. సమాధానము అంటే మన హృదయానికి, మన జీవితానికి నెమ్మదిని దయచేయడమే సమాధానం. ఈ నెమ్మది నువ్వెట్లా పొందుకుంటావు అని తెలియచేయించున్నాడంటే, ఇదిగో మార్గంలో నిలిచి చూడు, పురాతనమైన మార్గమును గూర్చి విచారించు, మేలుకరమైనటువంటి మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకుని, అప్పుడు మీకు నెమ్మది కలుగును అన్నాడు. నీవు వెళ్ళవలసినది పురాతన మార్గమును విచారించి తెలుసుకోమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎవరో చెప్పారు కదా అని నీవు ఆరాధించటము కాదు, నీవు విచారించు. ఎవరు నిజ దేవుడు అన్నది నీవు ఆరాధించు. నువ్వు విచారించి తెలుసుకుని దానిలో ప్రవేశించాలి అని వాక్యం ద్వారా దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అనటానికి దైవ గ్రంథంలో అనేక అద్భుత కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. దైవ గ్రంథంలో అనేకమైన సూచక క్రియలు ఆయన చేసి ఉన్నాడు. ఆయనే నిజ దేవునిగా తను తాను ఆయన బయలుపరుచుకుని ఉన్నాడు. మీ కొరకు ప్రాణం పెట్టువాడని నేను అని తను తాను బయలుపరుచుకున్నటువంటి విధానములను కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యోహాను గ్రంథకర్త కూడా ఏమని తెలియజేయచ్చు ఉన్నాడు అయ్యా అంటే, ప్రకటన గ్రంథంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయము ప్రకటన గ్రంథము
5వ అధ్యాయం చూసినట్లయితే మొదటి వచనంలో ఏమని తెలియచేయుచున్నాడంటే, మరియు లోపటను వెలుపలను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేత నేను చూచితిని అంటున్నాడు. 7 ముద్రలతో వేయబడి ఉన్నటువంటి గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనమందు ఆసీనుడయుండు వాని కుడి చేత నేను చూచితిని. అయితే దాన్ని విప్పుటకు ఎవరు యోగ్యుడు? ఆ గ్రంథము విప్పుటకు ఎవరు యోగ్యుడు అంటే 9వ వచనంలో మనం చూసినట్లయితే ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు అంటున్నారు. దేని నిమిత్తము ఆ గ్రంథమును విప్పటానికి నీవు మాత్రమే యోగ్యుడవు అంటే, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగాను చేసితివి అన్నాడు. దానికి యోగ్యుడవు నీవే. ఆ గ్రంథం విప్పడానికి నీవు ఎందుకు యోగ్యుడవు అంటే, ఇదిగో నీ స్వరక్తమిచ్చి మమ్ములను కొని ఉన్నావు. నీ స్వరక్తమిచ్చి మమ్ములను కొని ఉన్నావు కాబట్టి దాని నిమిత్తము నీవు యోగ్యుడవు, దాని నిమిత్తము నీవు పరిశుద్ధుడవు, నీ స్వరక్తము చిందించి మమ్ములను కొనినవాడవు కాబట్టి నీవు పూజార్హుడవు. అంటే మనం ఎన్నిక చేసుకునేటప్పుడు, మనం ఆరాధనలో దేవుణ్ణి మహిమకరముగా ఆయన్ని గణపరచాలి అని మనం ఎన్నిక చేసుకునేటప్పుడు ఈయన పూజార్హుడా కాదా అన్నది మన వ్యక్తిగత జీవితంలో మనల్ని మనం పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. రోమీలకు రాసిన పత్రికలో కూడా మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు. 5వ అధ్యాయము మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఏమని తెలియజేయుచున్నాడు 5వ వచనం, ఎందుకనగా నీ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. నీవెవరిని ఆరాధించాలని ఆ నిజ దేవుని కొరకు నీవు నిరీక్షణ కలిగి ఉన్నావో ఆ నిరీక్షణ నీ జీవితంలో నిన్ను సిగ్గుపరచదు. ఏమంటున్నాడు? ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను అంటే మనందరి నిమిత్తము ఆయన తన ప్రాణమును అర్పించి ఉన్నాడు అన్నది మన విశ్వాస జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనందరి నిమిత్తము ప్రాణం పెట్టిన వారిని మనం ఆరాధించాలి. ఆయన పూజార్హుడు. ఆయనను ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆయన యందు నిత్యము ఆనందించవలసిన వారమై ఉన్నాం. మరి ఇప్పటి ఆరాధనలో మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? నిజదేవుని ఎరిగినటువంటి వారమై ఉండి కూడా ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొని ఉన్నాడు. ఫలము ఆయన తన రక్తమును చిందించి మనల్ని విమోచించడం అన్నది ఎరిగి కూడా మన జీవితంలో మనం ఏ విధముగా ఆరాధించుచూ ఉన్నాం? ఏ విధముగా ఆరాధించున్నాం? ఇప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నవి? రోమీలకు రాసిన పత్రికలోని 1వ అధ్యాయంలో చూస్తే స్పష్టంగా తెలియజేయచ్చు ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమన్నాడు? మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఎట్లా ఉంటున్నాడు నేటి క్రైస్తవుడు అంటే, ఆయన నిజదేవుడని ఎరిగియు దేవునిని మహిమపరచలేనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. ఈనాడు ఏ విధముగా ఉంటూ ఉన్నామని దైవ వాక్యము మనతో మాట్లాడుచున్నదంటే, నిజ దేవుని ఎరిగి ఉండి కూడా ఆయనను మహిమపరచలేకపోతూ ఉన్నాం. జీవము గల దేవుని ఎరిగి ఉండి కూడా ఆయన పాద సన్నిధిలో ఆనందించలేకపోతూ ఉన్నాం. నిజ దేవుని యొక్క గొప్పతనము, నిజ దేవుని యొక్క కార్యములను మనం చూచి కూడా ఆయన పాద సన్నిధిలో గోజాడలేనటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. గోజాడలేనటువంటి స్థితిలో మన ఆధ్యాత్మిక జీవితాలను మనం కొనసాగించుచూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా,
దేవుడు ఎన్నో అద్భుత కార్యములు మన ఎడల జరిగించుచూ ఉన్నాడు. కాబట్టి మొదటి జ్ఞాపకం చేసుకున్నాం, మనం ఎవరిని ఆరాధించుచూ ఉన్నాం. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, ఎలా ఆరాధించుచూ ఉన్నాము. మనం ఎలా ఆరాధించుచూ ఉన్నాం. భక్తులు ఏమని చెప్పుచూ ఉన్నారు? యోహాను సువార్త భక్తులు ఏ విధంగా చెప్పుచున్నారు? 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. ఆత్మతో సత్యముతో ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి ఏమని కోరుచున్నాడంటే, తను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించువారు కావాలని కోరుకుంటున్నాడు. నీవు ఆరాధించే కాలం వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. అంతేకాకుండా దేవుడు ఆత్మ గనుక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ప్రియ దేవుని సంగమ, ఏ విధముగా ఆరాధించుచూ ఉన్నాం? ఏమని తెలియజేయచ్చు ఉన్నాడు? ఏమని తెలియజేయుచున్నాడు? ఆయన ఆరాధించు కాలం వచ్చున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. ఇప్పుడు నువ్వు ఎట్లా ఆరాధించాలి అని తెలియజేయుచున్నాడంటే, ఆత్మతోనూ సత్యముతోనూ నీవు దేవుణ్ణి ఆరాధించాలి. తండ్రి కోరుకునేది కూడా అదే. నువ్వు ఆత్మతో సత్యంతో ఆరాధించలేకపోతున్నావు అన్నది దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ దినం మనతో మాట్లాడుచున్నాడు. దేవునిని ఆరాధించాలి, నిజ దేవునిని మనం ఆరాధించాలి. కానీ ఎట్లా ఆరాధించాలి? ఆ ఆరాధించే కాలం వచ్చేది ఉన్నది, వచ్చి ఉన్నది. దానిలో నువ్వు ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించాలి అని తెలియజేయుచున్నాడు. ఉదాహరణకు నిర్గమాకాండాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఉదాహరణకు నిర్గమాకాండము 8వ అధ్యాయము మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ ఏమని తెలియజేయచ్చు ఉన్నాడు? 8వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా అంటున్నారు. ఐగుప్తు బానిసత్వంలో ఇశ్రాయేలీలు ఉన్నారు. దేవుడు మోషేని ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలీలను బానిసత్వం నుండి నువ్వు విడిపించాలి అని చెప్పి ఉన్నాడు. మోషే అహరోనులు ఏమంటున్నారంటే, ఫరో దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీని మా ప్రజలు మేము మా దేవుని ఆరాధించుకుంటామంటున్నారు. మా దేవుణ్ణి మేము ఆరాధించుకుంటామన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు వెళ్ళి ఈ దేశంలోనే మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పాను. ఎక్కడ బలి అర్పించమన్నాడంటే ఈ దేశంలోనే. మోషే ఏమన్నాడంటే, మేము ఐగుప్తులో మా దేవుని మేము ఆరాధించమన్నాడు. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా మనం ఉన్నదంటే బానిసత్వానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ బానిసత్వంగా సాదృశ్యంతో ఉన్నటువంటి ఐగుప్తు బానిసత్వంలో ఉండి మేము దేవుని ఏ విధంగా ఆరాధించుకోగలుగుతాం? మోషే అంటున్నాడు, మేము ఆరాధించలేం. దేనికో ఒక దానికి బానిసలుగా ఉంటూ మా జీవితంలో నిజ దేవుని ఆత్మతో సత్యంతో మేము ఎట్లా ఆరాధించగలుగుతాం? ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటయ్యా అంటే, మనం దేనికో ఒక దానికి బానిసలుగా ఉంటూ ఉంటాం. బానిసలుగా ఉండి మనం ఏమంటామంటే, మేము మా దేవుణ్ణి ఆరాధించుతున్నామన్నాం. అంటే బానిసలముగా వేరే దానికి ఉంటూ దేవుణ్ణి ఆత్మతో సత్యంతో మనం ఎట్లా ఆరాధించగలుగుతాం? ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాల్లో జరుగుతున్నది అదే. ఫరోనేమో మీరు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, మీ దేవుని మీరు ఆరాధించుకుంటారా? ఇక్కడే ఆరాధించుకుంటారు. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా ఇదిగో ఈ బానిసత్వంలో ఉండి మేము ఆరాధించలే. అంటే మా మనస్సును పూర్తిగా మేము మా ఆరాధనపై కేంద్రీకరించలేము. మా దేవునిపై మా పూర్తి మనస్సును మేము పెట్టలేము. మేము ఆత్మతో సత్యముతో మా దేవుని ఆరాధించలేము.
కారణం ఏమిటయ్యా అంటే, ఇదిగో మేము దేనికో ఒక దానికి బానిసలుగా ఉన్నప్పుడు మా ఆలోచన, మా మనస్సు, మా తలంపు దాని మీదకి వెళ్ళిపోతూ ఉన్నది. దేవునిని హృదయపూర్వకముగా మేము ఆయన యందు ఉత్సహించలేకపోతూ ఉన్నాం. కాబట్టి ఆయన ఏమంటాడంటే, అయ్యా మేము ఉండలేము, మేము ఇక్కడ మాత్రం ఆరాధించాం. ఏమంటాడంటే 3 మైళ్ళ దూరం ఊరు బయటకు మేము పోయి అక్కడ మేము ఆరాధిస్తామని మరలా చెప్పుచుకున్నాడు ఆయన. ఫరో ఊరు దాటి వెళ్ళడానికి ఒప్పుకోవట్లా, మీరు ఆరాధించుకుంటారా, ఇక్కడే ఆరాధించుకోండి అంటాడు. మీరు ఆరాధించే లెక్క అయితే ఇక్కడనే ఆయన ఆరాధించండి. అయితే వారు మాత్రం బానిసలుగా ఉండి దేవుడిని ఆరాధించడానికి ఇష్టపడట్లా. బానిస జీవితంలో మగ్గిపోతూ దేవుడిని ఆరాధించడానికి వారు ఇష్టపడట్లా. కానీ ఏమంటున్నాడంటే, ఆరాధించండి కానీ నాకు బానిసలుగా ఉండండి అంటాడు. మీరు ఆరాధించుకునండి, నాకు బానిసలుగా ఉండండి అంటాడు. కాబట్టి నేటి సంఘంలో దేవుని ఆరాధించుచున్న మనం అపవాదికి బానిసలుగానే ఉంటూ ఉన్నాం. ఆరాధిస్తున్నామే కానీ ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించలేకపోతూ ఉన్నాం. ఆరాధిస్తున్నామే కానీ దేవునిని ఆత్మతో సత్యంతో మనం ఆరాధించలేకపోతూ ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణ నేను మీకు చూపిస్తా. మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, సేన అనే దయ్యం పట్టిన వాడు దేవుణ్ణి పలకరించే విధానం మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుని అంత అద్భుతంగా మనం పిలవలేమేమో. అంటే ఆయన సంబోధించిన విధానం ఏ విధముగా ఉన్నదంటే, యేసు సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా అంటాడు. ఎంత అద్భుతమైనటువంటి పదం పలికాడో చూడండి. అంటే నువ్వు నిజ దేవుడవయ్యా అని ఎవరు ఒప్పుకున్నారయ్యా అంటే, దయ్యం ఒప్పుకుంది. అయ్యా నీవు నిజ దేవుడవని ఎవరు ఒప్పుకున్నారయ్యా అంటే, సేన అనే దయ్యం పట్టిన వాడు ఒప్పుకున్నాడు. వారిలో ఎవరున్నారయ్యా అంటే, దయ్యం ఉన్నది. వాడు ఒప్పుకున్నాడు, సర్వోన్నతుడా ప్రభువా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఇంతగా ఒప్పుకున్న తన జీవితాలలో ఆయనను ఆరాధించడానికి మాత్రం ఇష్టపడలేకపోతూ ఉన్నారు. ఆయనను ఆరాధించడానికి ఇష్టపడలేకపోతున్నారనడానికి గల కారణం 17వ వచనంలో మనం చూసినట్లయితే, మార్కు సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, అక్కడ ప్రజలంతా జరిగినది చూచిన వారు దయ్యము పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియచేయగా, ఆ ఊరిలో ప్రజలందరూ అన్నారంట, మన ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయన్ను బ్రతిమాలు కొనసాగిరి. లేకపోయారు కానీ అసలు మా ఊర్లోకి రావద్దయ్యా అన్నారు. ఎవరిని అన్నదయ్యా అంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడిని. ఈనాటి క్రైస్తవ విశ్వాస జీవితం అదే విధంగా ఉన్నది. సర్వోన్నతుడా దేవుని కుమారుడా అని మనం హృదయపూర్వకంగా ఆయన్ని పిలుస్తున్నామే, కానీ ఆయన్ని మన జీవితాల్లోనికి రానివ్వట్ల, మన గృహంలోనికి మనం రానివ్వట్ల, మన వ్యక్తిగత అనుభవంలోనికి ఆయన్ని రానివ్వలేకపోతూ ఉన్నాము. నువ్వు మా యొద్దకు రాబాకయ్యా అంటావు. ఆ ఊరు ప్రజలందరూ చేసిన సంగతి అదే. అంటే నేటి ఆధ్యాత్మిక జీవితం ఏ విధముగా ఉన్నదంటే, ఇదిగో దేవా నీకు వందనాలు స్తోత్రములు అంటమే కానీ దేవునిని మన హృదయంలోనికి రానివ్వట్ల. కారణం అపవాది. కారణం ఏ విధముగా ఉన్నదంటే, అపవాది మనల్ని పట్టుకొని పీడించుచూ ఉన్నది. అందుకేమంటాడు, బానిసగా ఉండి కూడా ఆరాధించుకోమంటున్నాడు. అపవాదికి అది ఇష్టం. అపవాది తన మాట విను, నా మాటతో పాటు దేవుడి మాట కూడా వినాయా అని చెప్తుంది. కానీ మోషే అహరోనులు దానిని అంగీకరించడం లేదు. దాన్ని కొనసాగించడానికి మోషే అహరోనులు ఒప్పుకోవడం లేదు. మేము బయటికి వెళ్ళి ఆరాధించుకుంటాం, మేము ఇక్కడి నుంచి కొంత దూరం బయటికి వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తామయ్యా అని తెలియచేయించి ఉన్నాడు. అపవాది ఏ విధంగానైనా నీవు బానిసగా ఉండు, దేవుణ్ణి ఆరాధించుకో అంటూ ఉన్నది.
మనం అపవాది చేతుల్లో ఉన్నాం, దేవుణ్ణి ఆరాధించుతున్నామన్న భ్రమలో కూడా ఉన్నాం. అపవాది చేతుల్లో ఉండి దేవుణ్ణి ఆరాధించడం అన్నది అసాధ్యమైనటువంటి సంఘటన. అపవాది చేతుల్లో ఉండి దేవునిని ఆరాధించలేం. రెండవదిగా ఏమని తెలియజేయచ్చు ఉన్నారంటే 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నిర్మాకాండంలోనే మేము కొంచెం దూరం వెళ్ళి ఆరాధిస్తామంటే ఒప్పుకోవడంలా. ఏమంటున్నాడు? 26, 27 వచనాల్లో మనం చూడవచ్చు. వెళ్ళండి కానీ దూరం వెళ్ళవద్దంట. అంటే దేవునిని ఆరాధించడానికి ఆంక్షలు పెడుతూ ఉన్నాడు. ఎట్లా? మీరు ఇక్కడే ఉండి ఆరాధించండి, లేకపోతే ఏమన్నాడు? అయ్యా మేము ఇది ఊరు వెలుపల ఒక 3 మైళ్ళ దూరం బయటకు పోయి మేము అక్కడ ఆరాధించుకుంటామంటే వెళ్ళండి కానీ అంత దూరం వద్దు, దూరం వెళ్ళకండి అన్నాడు. వెళ్ళండి కానీ దూరం వెళ్ళకండి అని తెలియజేయచ్చు ఉన్నాడు. ఇప్పటి సంఘంలో అనేక మంది పరిస్థితుల యొక్క జీవితాలు అదే విధంగా ఉన్నాయి. దేవునిని ఆరాధిస్తూనే ఉన్నాం, చేయకూడని కార్యములను చేయించు ఉన్నాం, దేవునికి ఆ మహిమకరమైనటువంటి ఆరాధన ఆయనకు అందించలేకపోతూ ఉన్నాం. బానిసలముగానే మన వ్యక్తిగత జీవితాన్ని మనం కొనసాగించుచూ ఉన్నాం. అంటే ఆరాధన చేయుచున్నాము కానీ మార్పు లేని ఆధ్యాత్మిక జీవితం మనది. మార్పు లేని ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఫరో ఏమంటాడంటే వెళ్ళండి, దూరంగా వెళ్ళవద్దు, ఆరాధించండి, సంపూర్ణముగా ఆరాధించవద్దు. ఆరాధించండి కానీ సంపూర్ణముగా చేయవద్దు. సంపూర్ణమైన ఆరాధన చేయడానికి ఫరో ఇష్టపడతలేదు. సంపూర్ణమైన ఆరాధన చేయటానికి ఫరో ఇష్టపడట్లేదు. నిర్గమాకాండంలోనే 10వ అధ్యాయం 10-11 వచనాలు ఏమన్నాడంటే, అయ్యా మీ కుటుంబాలను విడిచెళ్ళండి అన్నాడు. మనం ప్రార్థన చేస్తే లేచిన కానించి మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తాం చెప్పండి? కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. కుటుంబమే పక్కన లేకపోతే ఎవరి కొరకు ప్రార్థన చేస్తాం? ఫరో యొక్క ఆలోచన, అపవాదితో కూడా కూడినటువంటి ఆలోచన ఫరోకి ఏ విధంగా ఉందో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా మీరు ప్రార్థన చేసుకోండి, మీరేమన్నా చేసుకోండి, మీ కుటుంబాలను ఇక్కడ పెట్టి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. ఇంకేమి నీవు దేవునిని ఆత్మతో సత్యంతో ఆరాధించగలుగుతావు? అంటే ఒక వ్యక్తి దేవుని కన్నా ఎవరికి ప్రాధాన్యత ఇస్తాడు అంటే వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తాడు అన్నది నిదర్శనం అక్కడ. ఒక వ్యక్తి దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాడు. ఆ వ్యక్తి ఎవరికి ఇస్తూ ఉన్నాడయ్యా ఎక్కువ ప్రాధాన్యత అంటే వ్యక్తులకే ఇస్తూ ఉన్నాడు, మనుషులకి ఇస్తూ ఉన్నాడు. ఆహాబు తన భార్యకి ఇచ్చినంత ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? ఆహాబు ఇశ్రాయేలు రాజు అయి ఉండినటువంటి ఆహాబు ఎవరికి ఇచ్చి ఉన్నాడు ప్రాధాన్యత అంటే ఎక్కువ ప్రాధాన్యత తన భార్యకి ఇచ్చి ఉన్నాడు. దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేదు. కాబట్టి దేవుని దగ్గర నుండి పొందుకోవలసిన ఏ మేలు తన జీవితంలో ఆయన పొందుకోలేకపోయి ఉన్నాడు. కారణం ఏమిటయ్యా అంటే దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వలేదు. ఎందుకంటే ఆహాబును ఇశ్రాయేలు రాజుగా ఏర్పాటు చేస్తుంది దేవుడే. ఆహాబును ఇశ్రాయేలు రాజుగా చేసినటువంటి వాడు దేవుడే. దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఆయన దేవునికి ఇవ్వలేదు. సౌలును జ్ఞాపకం చేసుకోవచ్చు. అధికారానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, తన కుమారునికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆయన దేవునికి ఇవ్వలేదు. దేవుడు ఎంతో ఇష్టపడ్డాడు. లేకపోతే దేవుడు ఎందుకు ఎంత గొప్పదో చూసారా? సౌలేమో గాడిదలు కాసుకునేవాడు, దావీదేమో గొర్రెలు కాసుకునేవాడు. దేవుడు ఏం చేశాడా అంటే ఇశ్రాయేలీలకు రాజులుగా చేశాడు. గాడిదలు కాసుకునేటటువంటి వాడిని దేవుడు తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేస్తే, ఇదిగో నా జీవితం ఏమిటి, దేవుడు నాకు ఈ ఆధిక్యతనిచ్చున్నాడు కాబట్టి
నేను నా దేవుని ఆత్మతో సత్యంతో నేను ఆరాధించవలసిన ఆలోచన పోయి నా కుర్చీని నేను కాపాడుకోవాలనే ప్రాధాన్యత, ఆ ఆలోచన తన జీవితంలో ఆయన కలిగి ఉన్నాడు. తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి తన జీవితంలో ఎక్కువ ప్రాధాన్యతనిచ్చున్నాడు. దేవునికి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత సౌలు దేవునికి ఇవ్వలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నామా? మనం ఎవరికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం? మనుషుల కొరకు కాదు నీవు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత. నాకు అద్భుతం ఏమిటంటే, దావీదును దేవుడు ఒకసారి గద్దిస్తూ ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథంలో చివరి అధ్యాయంలో ఉంటుంది. అది ఏమని గద్దిస్తూ ఉన్నాడయ్యా అంటే, సౌలా, దావీదా, నీవు చేసిన కార్యాన్ని బట్టి ఇదిగో నీకు 3 సంవత్సరాలు కరువివ్వమంటావా? 3 సంవత్సరాలు దేశాన్ని వదిలేపోతావా? లేకపోతే నీ ప్రజలకు తెగులు ఇవ్వమంటావా అని అడుగు. తెగులు కావాలా? దేశం విడిచిపోతావా? ఇదిగో కరువు కావాలా? ఏమి ఇవ్వమంటావు అని అన్నప్పుడు దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడయ్యా అంటే దేవుడి మీదే ఆధారపడ్డాడు. అయ్యా నన్ను తీసుకొని వెళ్ళి దేవుని చేతిలో పెట్టండి అన్నాడు. దేవుని చేతిలో ఆయన్ని పెట్టిన తర్వాత దేవుడు ఏమి ఇచ్చాడంటే తెగులు ఇచ్చాడండి. ప్రజలకు 70,000 మంది చచ్చిపోయారు. తెగులు వారికి ఇచ్చినాడు. దేని నిమిత్తము ఈ అవిధేయత సంభవించినది? ఎవరి నిమిత్తం అంటే ప్రజల నిమిత్తమే. ప్రజల నిమిత్తమే, వారి కార్యముల నిమిత్తమే వారి జీవితాల్లో ఇప్పుడు తెగులు సంభవించి ఉన్నది. ఈనాడు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పక్కపక్కన కూర్చునే వాళ్ళం, భార్యాభర్తలు కూడా పక్కపక్కన కూర్చోవట్లా. ఎంత విచారకరం! దేవుణ్ణి మహిమపరచడానికి కుటుంబం సమూహముగా వచ్చి పక్కపక్కన కూర్చొని దేవుని చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరిచే మన జీవితాల్లో మూతికి మాస్కులు కట్టుకొని ఆమడ దూరాన్ని భార్యను కూడా పెట్టి కూర్చొని దేవుణ్ణి ఆరాధించవలసి వస్తుంది. ఆరాధనకు రావాలంటే భయం అనిపిస్తూ ఉన్నది. దేని నిమిత్తమయ్యా అంటే ప్రాణభయం. దేని నిమిత్తమయ్యా అంటే ఈ యొక్క తెగులు ఎవరిని మృంగివేస్తుందా అన్న భయం, ఎవరిని మింగివేస్తుందా అన్న భయం. మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. అదే సంఘటనలు ఈ దినం మరలా సంభవిస్తూ ఉన్నాయి. అవే తెగుళ్ళు మళ్ళా సంభవిస్తూ ఉన్నాయి. చాలా ఆశ్చర్యకరం. ఈ జబ్బు ఎట్లా వస్తుందో తెలియదు, ఈ తెగులు ఎట్లా వస్తుందో తెలియదు. మనుషులు చచ్చిపోతున్నారు. ఇంట్లోంచి బయటకు వస్తే చచ్చిపోతావా అంటే గవర్నమెంట్ చెప్పుచ్చు ఉన్నది. నువ్వు లోపలే ఉండు, నువ్వు సేఫ్గా ఉండాలంటే నువ్వు లోపలే ఉండాలంటే, నువ్వు బయటకు వస్తే నువ్వు చచ్చిపోతావు. ఎంత భయంకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఈ భయంకరమైన దినాలు దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడంటే నీవు నేను దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించట్లేదేమో. ఈ భయంకరమైనటువంటి దినములు దేవుడు మన ముందుంచి ఉన్నాడంటే, నన్ను ఆరాధించుతున్న ప్రజలారా, మీరు దేవునిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించలేకపోతున్నారని దేవుడు మనకి జ్ఞాపకం చేయించున్నాడేమో. దేవుడు మనకు జ్ఞాపకం చేయించున్నాడేమో. మన వ్యక్తిగత జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా ఏమని తెలియజేయించి ఉన్నాడు అయ్యా అంటే, మరి ఎలా ఆరాధించాలి? మనం ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాం? మనం ఎట్లా ఆరాధిస్తూ ఉన్నాం? మరి ఇప్పుడు ఎవరిని ఆరాధించాలి? మనం ఎలా ఆరాధించాలి? ఇప్పుడు ఆయనను ఎట్లా ఆరాధించాలి? ఎట్లా ఆరాధించాలని చెప్తున్నాడంటే, యెషయా ప్రవక్త దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని అంటాడు. ఆయన స్వరూపులు ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయుచున్న నేను వీటిని అంటున్నాడు. విన్న వెంటనే తన జీవితంలో ఏమన్నాడంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడనే అంటున్నాడు. దేవుని దర్శనం చూసిన తర్వాత తన జీవితంలో ఆయనకి ఏం గుర్తొచ్చిందయ్యా అంటే, నా జీవితం మంచిది కాదు, నేను మార్చుకోవాలి అని వచ్చింది. నేను అపవిత్రమైన పెదవులు గలవాడును,
ఎప్పుడైతే అపవిత్రమైన పెదవులు గలవాడు అన్నాడంటే అతని హృదయంలో మార్పు వచ్చిందని. ఇప్పుడు ఆరాధిస్తాడు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో. హృదయంలో మార్పు లేకుండా నీవు ఎన్నడూనూ దేవునిని ఆత్మతో సత్యంతో ఆరాధించలేవు. నేను పాపిని అని ఆయన గ్రహించి ఉన్నాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడనని ఆయన గ్రహించి ఉన్నాడు. అంటే నేను అయోగ్యుడను, నిన్ను ఆరాధించడానికి యోగ్యుడను కాను. ఎందుకయ్యా అంటే నేను అపవిత్రమైన పెదవులు కలవాడను. నేను యోగ్యుడను కానయ్యా. మరి సమరయా స్త్రీ విషయంలో మనం ఏం జ్ఞాపకం చేసుకోవచ్చు? సమరయా స్త్రీ ఏమి చేసిందయ్యా అంటే తన కొండను విడిచింది. సమరయా స్త్రీ ఏమి చేసిందయ్యా అంటే తన కుండను విడిచి ఉన్నది. అంటే తన పాత జీవితమును విడిచిపెట్టి ఉన్నది. తన పాత పరిస్థితి తన ఆలోచనలో లేకుండా చేసుకుని ఉన్నది. ఇప్పుడు ఆరాధిస్తుంది సమరయా స్త్రీ. సమరయులతో సాంగత్యమేమయ్యా అని అడిగేటటువంటి ప్రజలే ఆ సమరయా స్త్రీ చేయించినటువంటి స్తుతిని, ఆ సమరయా స్త్రీ చేయించినటువంటి ఆరాధనను ప్రజలు అంగీకరించు ఉన్నారు. ఎందుకయ్యా అంటే ఆమె తన కుండను విడిచి ఆయనను ఆరాధించి, అంటే పాత జీవితమును విడిచిపెట్టి ఉన్నది. అపవిత్రమైనటువంటి పెదవులను కలవాడు కారుతో తీసిన ఉప్పును తీస్తారు, పెదవులు ఖండించారు. శుద్ధుడైన తరువాత దేవుని ఆరాధించి ఉన్నాడు. పాత జీవితమును విడిచిన తర్వాత ఆమె దేవునిని ఆరాధించి ఉన్నది. జక్కయ్యతో నీ ఇంటికి రక్షణ వచ్చిందని ఎప్పుడు చెప్పాడు? జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చిందని జక్కయ్యతో ఎప్పుడు చెప్పి ఉన్నాడు దేవుడు? ఎప్పుడు చెప్పాడయ్యా అంటే జక్కయ్య తన హృదయంలో ఉన్న పాపాన్ని, ఆ చెడును, దాన్నంతా తీసివేసి ఖాళీగా ఉంచి దేవుని పిలిచేటప్పుడే, పూర్ణ హృదయంతో ఆయనను పిలిచేటప్పుడే జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చిందయ్యా అన్నది కాకుండా నీవును అబ్రహాము కుమారుడివే, నీవును అబ్రహాము సంతతి వాడు అంటే విశ్వాసంలో గొప్పవాడు. అబ్రహాము సంతతి అంటే అబ్రహాము దేనికి సాదృశ్యం అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. నీవు అబ్రహాము కుమారుడు అంటే నీ విశ్వాసమునికి సాదృశ్యం. కాబట్టి మనం ఎలా ఆరాధించాలి అంటే ఇదిగో వారు ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని చూచున్నారో వారి జీవితాలలో నూతన స్వభావమును కలిగి దేవునిని ఆత్మతో సత్యంతో ఆరాధించుచూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, ఈనాడు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? మనం ఏ విధముగా ఆరాధించున్నాం? మనం ఎవరిని ఆరాధించుతున్నాం? ఎవరిని నిజ దేవుడని అంగీకరించి మనం ఆరాధించుచూ ఉన్నాం? మన వ్యక్తిగత జీవితాల్లో మనలను మనం పరిశీలన చేసుకోవాలి. ఈ భయంకరమైనటువంటి కాలములో, ఈ భయంకరమైనటువంటి దినాల్లో, ఈ మహాదేవాలయంలో దేవుని ఆరాధించడానికి నిజంగా ఎవ్వనికి లేని భాగ్యం దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈ దినం ఎవరికి లేని భాగ్యం. అనేకమైన దేవాలయాలు మూసివేయబడ్డాయి. ఈ దినం ఈ పట్టణంలో మన దేవాలయాలన్నీ మూసివేయబడ్డాయి. దేవుడు మనకిచ్చిన భాగ్యం ఏంటయ్యా అంటే దేవుని ఆత్మతో సత్యంతో మీరు ఆరాధించండి. దేవుని కార్యములు దేశం ఎడల, రాష్ట్రం ఎడల, సంఘం ఎడల, అధ్యక్ష ఖండం ఎడల మనం చూడాలి అని దేవుడు ఒక అద్భుత కార్యం జరిగించడానికి గొప్ప భాగ్యం మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, దేవుని ఆరాధించున్న మన జీవితాలలో ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో మనం దేవుని ఆరాధించగలుగుతామో దేవుని అద్భుత కార్యములు మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. అట్టి స్థితి దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, నా తండ్రి, కొద్ది సమయం నీ వాక్యం ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి నీకు వందనాలు. నిజమే ప్రభువా, మిమ్మలను మేము ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆ గొప్ప కృపను మాకు అనుగ్రహించి అట్టి జ్ఞానముతో మమ్మల్ని నింపి నడిపించి మహిమ పొందుమని
మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘమును, మా దేశమును, మా అధ్యక్ష ఖండమును నీవే దర్శించి మహిమ పొందుమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరము అలాగే నిలవబడి ఉండగా అపోస్తుల విశ్వాస సూత్రంలో కలిసి ఒప్పుకొని పరలోకముల సృష్టికర్తకు సర్వశక్తి గల దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. వీళ్ళ పరిశుద్ధాత్మ వలన కన్య మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టిన మూడవ దినం చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకములోకి సర్వశక్తి గల తండ్రి దేవుని కూర్చున్నాడు. సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చి పరిశుద్ధాత్మలో కూర్చున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘము, పరిశుద్ధ సహవాసము, పాపక్షమాపణ, శరీర పునరుద్ధానం, నిత్య జీవం నమ్ముచున్నాను. ఆమేన్. అదేవిధంగా నిలుచొనియుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 442వ కీర్తన పాడుచుండగా కానుకలు పట్టబడును. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 442వ కీర్తన జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదనంటిది అనే కీర్తన పాడుచుండగా కానుకలు పట్టబడును. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యము నించి నడుపుము రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. ఎన్ని ఆనంద
నావన్నీ అంగీకరించుకునేది నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నావన్నీ కృపచేత నీ వలన, నావన్నీ కృపచేత నీ వలన భావంతులను నేను బహుధైర్యముందేనా. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు మీరు గట్టి నీ కొరకు నిలిపేదా. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. సత్యముని ప్రేమ సత్యగా మదిగోని, సత్యముని ప్రేమ సత్యగా మదిగోని, నిత్యము నరముల నీ సేవ చేసేదా. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు మీ. నీ సేవ ధన్యేను నీ ఆలయమున, నీ సేవ ధన్యేను నీ ఆలయమున. ఆశచే నడిపించు పరవాన పదము. నావన్నీ అంగీకరించు మీ దేవా, నన్నెప్పుడు నీవు ప్రార్థించుదము. నీలనీచు దేవుని స్తుతించు సర్వసృష్టియు. నూతించు మోక్ష సైన్యము, పితృపుత్ర శుద్ధాత్మలన్. ఆమేన్. ఓ దేవా, అన్ని మంచి వరములకు దాత, నీ జనుల యొక్క ఈ కానుకలను దయతో అంగీకరించి వీటిని మమ్మను దీవించి లోకమంతట సమాధానమును దయను విస్తరింపచేయమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను బ్రతిమాలుకొనుచున్నాము. దయచేసి కూర్చొని. ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట మీ అందరికీ మరొకసారి ఈ ఉదయకాలపు శుభములు తెలియజేయుచున్నాను. ఒకసారి మా కమిటీ మెంబర్స్ అందరూ నిలబడితే నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మా కమిటీ మెంబర్స్ అందరూ ఒకసారి దయచేసి నిలబడినట్లయితే నేను మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుచుకున్నాను. కారణం ఏమిటంటే నన్ను ఎంతగానో ప్రోత్సహించారయ్యా, చాలా జాగ్రత్తగా ఆరాధన జరిగిద్దాం, ఏ ఆటంకం రాకుండా ఆరాధన జరిగిద్దాం అని నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఈ దినం మీ అందరూ దేవాలయంలో కూర్చొని దేవుని మహిమపరచడానికి నిజంగా నన్ను ధైర్యపరిచిన వారు మా కమిటీ మెంబర్స్. నిన్నటి వారి గత ఆదివారం మాత్రం కొద్దిగా ట్రై చేశాను, ఇది ఎట్లా ఉంటుంది, ఎవరు వస్తారు, ఎలా వస్తారు. కానీ దేవుని కృపను బట్టి ఈ దినం మీ అందరూ దేవుని సన్నిధిలో ఆనందించడానికి మా కమిటీ మెంబర్స్తో పాటు ప్యారిస్ కమిటీలో ఎవరిస్తులు ఉన్నారు. కొందరు జాతర సుధాకర్ గారు, గ్యారేజర్ గారు, మందపాటి వ్యవహార్ గారు, వీళ్ళు కూడా వీళ్ళకి ఇంకా సహకరించి సంతోషకరంగా ఐక్యతతో కాబట్టి కౌన్సిల్ మెంబర్స్ కూడా లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన.
మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రియ పరలోక తండ్రి, నిన్ను మహిమపరచు నిమిత్తము, మిమ్మలను ఆరాధించు నిమిత్తము, మీ యందు ఉత్సహించు నిమిత్తము నా తండ్రి, మేమందరం ఈ పరిశుద్ధ సన్నిధిలో కూడి మిమ్మల్ని గణపరిచి ఉన్నాము. ప్రాముఖ్యంగా మా ప్యారిష్ కమిటీ సెక్రటరీ గారిని, ట్రెజరర్ గారిని, కమిటీ మెంబర్స్ మీ పార్సల్ గణపరిచి ఉన్నాము. నా తండ్రి, ఎంతో కాలము దేవాలయంలో ఆరాధనలు లేక మా జీవితాలను ఎంతో దుఃఖపరుచు ఉన్నాము, వేదన చెందుతూ ఉన్నాము. దేవ, కొద్ది సడలింపులోనే మీ సన్నిధిలో గణపరచాలనే ఆశ, ఆలోచన, తలంపుతో మా అందరి నిర్ణయంతో నా తండ్రి ఈ దినం నిన్ను మహిమపరిచి ఉన్నాము, నిన్ను గణపరిచి ఉన్నాము. మా ప్యారిష్ కమిటీ సభ్యులను, వారి కుటుంబాలను నేను దర్శించండి. కౌన్సిల్ మెంబర్స్ని, వారి కుటుంబాలను మీరు దర్శించండి. మీ ఆత్మ కార్యములు బిడ్డలను జరిగించండి. ఇంకా ఉన్నతమైన పరిచర్య ఈ దేవాలయంలో జరగడానికి బిడ్డల ద్వారా నీ కృపను కనపరిచి మీరే మహిమ, ఘనత, కీర్తి పొందమని రావాల్సిన ప్రతి దీవెన నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, ఎంతో దూర ప్రాంతం నుంచి నిన్ను మహిమపరచడానికి వచ్చిన నీ బిడ్డలను కూడా మీరు దర్శించి పొందుకోవలసిన ప్రతి దీవెన వారి జీవితాల్లో వారికి అనుగ్రహించి వారి గృహములకు నడిపించున్నాను. యేసు పరిశుద్ధ నామం పేరు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రార్థించుదాము. ప్రభు మీకు తోడైండును గాక. నీ ఆత్మకును తోడైననుగాక. ప్రభువా మమ్మల్ని కనికరించుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజించబడుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకము నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఏళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేకాదృష్టిలోని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఉత్తర ప్రతికూలంగా శుభ్రము. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. ఓ ప్రభువా, మా పరిపాలనను నడిపింపు. పైనుండి వారికి జ్ఞానం దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. ఓ ప్రభువా, మా కాలమును సమాధానం దయచేయము. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. సమాధానకరమైన సేవల ప్రార్థన. సమాధానకర్తను ఐకమత్య ప్రియుడునైన ఓ దేవా, నిన్ను ఎరుగుటయే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటయే పూర్ణ స్వాతంత్ర్యము. నిజముగా నీ శరణొచ్చి ఉన్న వినయ సేవకులమైన మేము ఏ విరోధుల బలములకు భయపడుతున్నట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్మల్ని తప్పించి యేసుక్రీస్తు బలం వల్ల కాపాడము. ఆమేన్. కృపకరమైనటువంటి ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారంభం వరకు మమ్మల్ని క్షేమంగా తెచ్చిన సర్వశక్తుల నిత్యుడు దేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మల్ని కాపాడి మేము ఏ పాపముల పడకుండాను, ఏ విధమైన ఉపద్రవములను చిక్కుకొనకుండాను నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరపడినట్లు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. సర్వశక్తి గల దేవా, ఈ సమయం ముందు మేము ఏక మనస్సుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థన చేయటకు
మా కృప దయచేసినావు గనుకను ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారం దయచేసిన మాట ఇచ్చున్నావు గనుకను ఓ ప్రభువా నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చు. దేహమందు నీ సత్యము తెలుసుకుని జ్ఞానము పరమందు నిత్య జీవమును మాకు దయచేయు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ తోడైయుడుగాక. దయచేసి ఒక నిమిషం కూర్చొని ముగింపు కీర్తనకు ముందు చిన్న ప్రకటన ఉన్నదండి. వివాహ ప్రకటన నాకు ఇవాళ మా గారు తెచ్చి మీ దగ్గర పెట్టుకున్నట్టున్నారు. వివాహ ప్రకటన అవుతున్నది. మీకు ఇచ్చిన ప్రకటన తీసుకోండి. చెన్నై వాస్తవ్యులు ఫుల్ గాస్పుల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాడపల్లి గ్రామస్తులు లేటు రవికుమార్ మరియు విజయశ్రీ గారి కుమారుడు బ్రహ్మచారి ప్రశాంత్ యొక్కయు విజయవాడ డినరీ సెయింట్ పాల్స్ బెసిలికా ప్యారిష్ విజయవాడ గ్రామ కాపురస్తులు జాన్ విల్సన్ అండ్ శాంతకుమారి గారుల కుమార్తె కన్యక ప్రమీల యొక్కయు వివాహ ప్రకటన చేయుచున్నాము. వీరిద్దరూ పరిశుద్ధ వివాహం చేసుకునకూడదని ఏ హేతువైనను న్యాయమైన ఆటంకమైనను మీలో ఎవరైనాను తెలుసుకుని ఉన్న ఎడల దానిని వెల్లడి చేయవలెను. ఇది మొదటి ప్రకటన. మనమందరం లేచి నిల్చునియండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుండి 432వ కీర్తన ముగింపు కీర్తనగా 432వ కీర్తనను పాడుకుందాము. యేసు మమ్ము నడిపించు నీదు కాపు కావలన్ మమ్మును పోషించు చేర్చు మందలో యేసునాథ ప్రియనాథ మమ్ము విమోచించుమా. యేసునాథ ప్రియనాథ మమ్ము విమోచించుమా. ప్రేమతో తప్పించుమి యేసు